మీది ఎవరమ్మా? కరీంనగర్. మరి ఏం చేస్తున్నారు అసలు? కైలాస వ్రతం. మరి కైలాస వ్రతం అంటే మన రెండు ఇప్పుడు అంటే జోడి పక్కకు పెట్టుకోవాలి. ఆయన వెనక కూర్చున్నాడు కాబట్టి కొద్దిగా టచ్ చేసుకోవాలి. కరీంనగర్ నుంచి వచ్చారా? మీ పేరేందండి? నార్ల శ్రీనివాస్. మీ సతీమణి పేరు? వీణ. ఇది లాస్టా? ఇది ఈ కైలాస గౌరి వ్రతం లాస్ట్ చివరిదా? ఉద్యాపన లెక్కనా లేకపోతే ఏంది? అందరూ ఓకే. జిల్వాంచ పద్మమ్మ వచ్చిందా? పాంతు 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 దక్షిణ పాంతు. ఇది మంతని ఆధ్యాత్మిక ఛానల్. మొత్తం ఏ మంతలో ఏది జరిగినా దీంట్లో వస్తుంది. ఇది వచ్చిందంటే నేను ఉన్నట్టే.
మీకు పేరు రాదు కదా? మాట్లాడద్దు, నాకు తెలుసు. మల్యాల మల్యాలోళ్ళా? స్వగ్రామం కరీంనగర్ కాదు కదా? పక్క ఓకే. మా తాత భాగవతం, మహాభారతం, రామాయణము, భగవద్గీత అన్ని గడ 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 గడ. నటన సార్వభౌముడు ముందర నుంచి పోయి శుభం మనోవాక్యం. మంత్రకూటములో శ్రీ ఓంకారేశ్వరి యొక్క దేవాలయానికి రావడం జరిగింది. ఈ సందర్భంగా కరీంనగర్ నుంచి 8 కుటుంబాలు ఇక్కడ రావడం జరిగింది. 8 కుటుంబాలు అంటే దంపతులతో సమానమే, వాళ్ళ దంపతులే. మరి వారు వచ్చి మంతెనాళ్ళందరినీ, బ్రాహ్మణాలందరినీ పిలుస్తున్నారు. మరి ఎందుకోసం పిలుస్తున్నారు అనేటందుకు నేను చూసేటందుకు వస్తే, మనిషికి దోసెడు కుంకుమ, దోసెడు పసుపు పెట్టి మరి బొట్లు, గాజులు ఇవన్నీ ఇచ్చి వాళ్ళు చేస్తున్నారు. మరి ఎందుకోసం చేస్తున్నారు? మన మనాలు తీసుకున్నారు కదా, మరి తీసుకున్నప్పుడు మరి తీసుకున్నందుకు మరి దీ వ్రతం యొక్క ఫలితం ఏంటి, ఈ వ్రతం ఎందుకు చేస్తారు అనే విషయాన్ని తెలుసుకోవడం జరిగింది. మరి ఇక్కడ పద్మక్క ఉన్నది, మన తనుగులక్క వనజక్క, తనుగుల వనజక్క ఉన్నది. మన అందరు ఆడపడుచులందరూ ఆమె చెప్పవచ్చేటట్టు లేదు. అమ్మ చెప్పమ్మా, నమస్తే. అయితే ఇది కైలాస గౌరీ వ్రతం అని శివ పార్వతుల వ్రతం, సౌభాగ్యం కోసం చేసుకుంటారు. ఓకే. అయితే 360 రోజులది పసుపు కుంకుమ పంచిపెట్టి సౌభాగ్యాన్ని ఇమ్మని అమ్మవారిని కోరుకుంటారు. అభిషేకం చేస్తారు. అమ్మవారికి కూడా పసుపు కుంకుమ పెడతారు. పెట్టి మనం బట్టలు పెట్టి ముత్తైదులకు అందరికి 108 మంది ముత్తైదులకు ఎక్కువ శాతంలో చేస్తారు. పోసి ముత్తైదులకు సువాసనలు అందరికి పెడతారు. చాలా మంచిది. ఇది ముత్తైదనానికి నోముకునే నోము. దీంట్లో ఏం చేస్తారు చెప్పు, నాకు అర్థం కాదు. అభిషేకం అమ్మవారికి పసుపు కాబట్టి ముత్తైదులందరికి ఇంతమంది లెక్క అని ఏం లేదు. 25 కిలోల పసుపు, 25 కిలోల కుంకుమ అని లెక్క. అంత ఓడిపించేటట్టు. మరి పసుపు కుంకుమ ఇవ్వడంతో లాస్టా ఇంకా ఇది కంటిన్యూవా? 365 రోజులు కంటిన్యూ. ఓకే. మరి మంతెలు ఎవరైనా చేసిర్రా? ఎవరు వాళ్ళు చేసిర్రా? మరి ఒక్కరు కూడా కనిపించలేదు మరి. ఓకే, చాలా సంతోషం. మన ముత్తైదులందరూ, ఆడపడుచులందరూ వచ్చారు. దానికి లెక్క ఉన్నది. 25 కిలోలు మాట్లాడకుండా పూజ చేసుకోబడి మాట్లాడకుండా ఉండి అయిపోయిందాక. మరిన్ని వీడియోలతోటి సాయి శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మంత్లో జరిగేటువంటి కార్యక్రమాలన్నీ అందరికీ తెలియపరచడం జరిగింది. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఓ టు సాయి శ్రీనివాస్.